వైసీపీ పార్టీ 151 నుండి 11కి వచ్చింది. 11 స్థానాలు పరిమితం. గత అసలు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకో మీరు మునిగిపోయినావా ఎక్కారేమో అనిపిస్తుంది. ఇదే మాట నేను ఇంక తిరిగి అంటే మీరు బాధపడతారేమో. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా అంటే 11 స్థానాలకు వచ్చేసిన పార్టీ మళ్ళీ 29లో అధికారంకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏం చేసాడు లెక్క చెప్పాలి కదా. అమరావతిలో మనకు పేరు బొమ్మలు చూపిస్తాం, ఆకాశ హార్దాలు అండర్ వాటర్ కానీ చూపిస్తాం. ఆడిపోతే ఏం లేదు, టీ బంక్ లేదా కంపెనీస్ తీసుకొస్తున్నాడు. ఏ కంపెనీ వచ్చి చెప్పినప్పుడు సార్ గూగుల్ డేటా సెంటర్ కాదు. నిన్ననే నాకు తెలిసి కాకినాడలో అమోనియా గ్రీన్ హబ్ ఆయన హయాంలో వచ్చినది. అది జగన్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్లు అన్నీ అవన్నీ. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర శంకుస్థాపన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 19లో అనుకుంటా. ఆయన కూడా ఫస్ట్ అసలు మొదట అతను 15,000 రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ పెట్టాడు. రోడ్డు వేసుకునే పరిస్థితి లేదట. మన ఎవరో చెప్తారు కదా, కూటమి ఎమ్మెల్యే అసలు ఎయిర్పోర్ట్ పోవడం కంటే విజయవాడ పోవడం బీచ్ మార్కెట్ చెప్తారు కదా. కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? అది అసలు ఎప్పుడు అది ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కాదు సార్, గతంలో 14 అప్పుడు. సరే అయితే అయితే నాగార్జున సాగర్ కట్టింది ఎవరు? కృష్ణా బ్యారేజ్ కట్టింది ఎవరు? పోలవరం ఇవన్నీ మళ్ళీ మాడుకోవాలి. ఈ జిల్లా చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఉంది కనబడుతుంది. ఏముంది అక్కడ మాకి? సో మీరు ఇంత చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, బట్ ప్రజలు కోయిట్ ఆపోజిట్ అసలు 164 స్థానాలు ఇచ్చారు. అదే తప్పేమంటుంది కదా చంద్రబాబు 45 లక్షల ఓట్లు 6 గంటల తర్వాత పోల్ అయినాయి. సమాధానం చెప్పమను. మీరు కూడా బిలీవ్ చేస్తున్నారు ఈవీఎం? నాకు డౌట్ ఉంది, నాకు కూడా డౌట్ ఉంది. ఇదంతా మూక కదా, మూక ఓట్లు, మూక అదేమంటారు అంటే కూటమి కదా. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా 151 తెచ్చుకోవడం కదా. మరి ఎవరు గొప్ప వాళ్ళు అంటారు? నేను అంటే 151 తెచ్చుకోవడం గొప్పగా సార్, 11కు వచ్చేయడం డిఫరెంట్. 11 రాని 5 రాని, ఈసారి 180 వస్తాయి. సింహం సింగిల్ అని డైలాగ్ చాలా వాడారు. సింహం సింగిల్ అని నేను రాజకీయ నాయకుడు, సినిమా రైటర్ని కాదు, సినిమా స్క్రిప్ట్స్ అయ్యని కాదు. ఈ అంశం గురించి మాట్లాడితే మరి గతంలో వచ్చిన 151 ఆ ప్రస్తావన కూడా తీసుకో. 151 ఎలా వచ్చింది? 11 స్థానాలకి వైసీపీ పార్టీ పరిమితం అవడంలో జగన్ గారు తప్పిదం ఏం లేదు. ఈవీఎం మీరు లేదంటే మీకు విలేకరులకు లక్షణం ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకునే మాట మేము చెప్పాల్సి వస్తుంది. బట్ జగన్ గారు చేసిన తప్పిదాలు ఏం లేవంటారా? ఓడిపోవడానికి అంటే 11 స్థానాలకు రావడానికి శైలజనాథ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే అనుకున్నాను, నాట్ ఎ పొలిటీషియన్. బట్ డోంట్ వాంట్ కామెంట్ అని. అంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ అది ఏదైనా నేను 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారానికే దూరం అని చెప్తా ఉంటారు. అట్లా అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అద్దపాతాలని తొక్కేస్తా అన్నారు అన్నాడు. కానీ 11 స్థానాలకు వచ్చాయి కదా అన్నది వాళ్ళ అతను చేగు వేరే దగ్గర మొదలు పెట్టారు. పాపం ఎక్కడ ఉన్నాడు నాకు కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు. సో సనాతన ధర్మం ఎక్కడికన్నా పోర్లే కానీ పవన్ కళ్యాణ్ గారిని వదిలేసేయి పాపం. అంటే మీరు ఎలా అంటే అసలు కంప్లీట్ తీసి పారేస్తున్నట్టు మీరు నువ్వు అనుకుంటా ఉన్నావు. నేను ఉంటా అంటే నాకు చర్చలో ఇష్టం లేదని చెప్తా ఉన్నాను. ఇంకొకటి అంటే వైసీపీ పార్టీలో చాలా మంది ఇప్పుడు కొడాలి నాను, రోజాను, చాలా మంది అంబటి రాంబాబు, వీళ్ళందరూ టార్గెటెడ్ పీపుల్ టార్గెటెడ్గా చేసే విమర్శలు చేసే వ్యక్తులు. ఎక్షన్ ఆఫ్ కొందరు లీడర్స్ టార్గెటెడ్గా బూతులు తిడుతూ అలాంటి వాళ్ళు మీరు ఇమ్మడలేరేమో. అది 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 నీ సమస్య కాదు. ఫస్ట్ పాయింట్ దట్ నాట్ యువర్ ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. అంటే వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేయాలి కదా. వాటెవర్ ఇట్ మేబీ, జర్నీలో చాలా మంది వస్తారు, ఎవరు లక్షణం వాళ్ళు కలిగి ఉంటారు. కనుక ఈ సమస్య ఏదంటే నీ సమస్య, అది నీ సమస్య నా సమస్యగా మార్చద్దు.